ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి దాదాపు మూతపడింది. ఆ మార్గంలో వెళ్లే నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్ మాత్రం తన చమురు ఎగుమతుల్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 90 నౌకలు హార్మోజ్ జలసంధిని దాటాయి. అసలు హార్మోజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? ఒకవైపు యుద్ధం జరుగుతున్నా ఇరాన్ లక్షలాది బ్యారెళ్ల చమురును ఎలా ఎగుమతి చేయగలుగుతోంది? అమెరికా ఎందుకు మౌనం వహిస్తోంది? ఈ కథనంలో చూద్దాం. మార్చి ప్రారంభంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హార్మోజ్ జలసంధి గుండా సాధారణ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో దాదాపు 20 నౌకలపై దాడులు జరిగాయి. యుద్ధానికి ముందు ఈ మార్గంలో రోజుకు 100 నుంచి 135 నౌకలు ప్రయాణించేవి. కానీ మార్చి 1 నుంచి 15 వరకు కేవలం 89 నౌకలు మాత్రమే ఈ జలసంధిని దాటాయి. అందులో 16 ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి. సాధారణ నౌకల రాకపోకలు ఆగిపోయినా ఇరాన్ మాత్రం ఏకంగా 16 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును ఎగుమతి చేయడం గమనార్హం. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ డార్క్ ట్రాన్సిట్స్ అంటే రాడార్లకు చిక్కకుండా రహస్య ప్రయాణాల ద్వారా చమురును తరలిస్తోంది. ఈ చమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా నౌకలు చైనాతో సంబంధం ఉన్నట్లుగా లేదా పూర్తి చైనా సిబ్బందితో నడుస్తున్నట్లు బోర్డులు ప్రదర్శిస్తూ ఈ జలసంధిని దాటుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలోనూ దౌత్యపరమైన చర్చల ద్వారా భారత్, పాకిస్తాన్ లాంటి దేశాలు తమ నౌకలను సురక్షితంగా దాటించగలిగాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎల్పీజీ క్యారియర్లు శివాలిక్, నందాదేవి మార్చి 13, 14 తేదీల్లో ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇరాన్తో జరిపిన ఉన్నత స్థాయి చర్చల వల్లే ఇది సాధ్యమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్కు చెందిన క్రూడాయిల్ ట్యాంకర్ కరాచీ కూడా సురక్షితంగా బయటపడింది. ఇరాక్ కూడా తమ ఆయిల్ ట్యాంకర్లను హార్మోజ్ జలసంధి గుండా పంపేందుకు ఇరాన్తో ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. దీన్ని బట్టి ఇరాన్ తన మిత్ర దేశాలకు, దౌత్య సంబంధాలు ఉన్న దేశాలకు మాత్రమే ఒక సేఫ్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 40% పైగా పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటింది. అమెరికా, ఇజ్రాయెల్ వారి మిత్ర దేశాలకు వెళ్లే 1 లీటరు చమురును కూడా హార్మోజ్ జలసంధి నుంచి వెళ్లనివ్వబోమని ఇరాన్ తెగేసి చెబుతోంది. అయితే పెరుగుతున్న చమురు ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఇరాన్ చమురు నౌకలను ఉద్దేశపూర్వకంగానే వెళ్లనిస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్ తీరంలోని ఖర్గ్ ఐలాండ్పై ఉన్న సైనిక స్థావరాలపై అమెరికా బాంబు దాడులు చేసినప్పటికీ ఆ దేశ చమురు మౌలిక సదుపాయాలను మాత్రం వదిలేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే అమెరికా ఈ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.